భారత సైన్యం భారత సాయుధ దళాలలో అతిపెద్దది మరియు పురాతనమైనది. ఇది పదాతి దళం, ఫిరంగి దళం, సాయుధ దళాలు మొదలైన వివిధ విభాగాలను కలిగి ఉంటుంది. ఈ పోరాట విభాగాలతో పాటు సైన్యంలోని సహాయ విభాగంలో సరఫరా దళాలు, ఇంజనీర్లు, ఆర్డినెన్స్ సరఫరా దళాలు, సైనిక ఇంటెలిజెన్స్ మరియు వైద్య సిబ్బంది మొదలైనవే. సైన్యం యొక్క ప్రాథమిక బాధ్యత దేశం యొక్క భౌగోళిక సరిహద్దులను పరిరక్షించడం, యుద్ధం జరిగినప్పుడు శత్రు భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం. సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించారు. విధుల విభజన మరియు స్వభావం యొక్క సంక్షిప్త వివరణ కింద ఇవ్వబడింది. పదాతి దళంలో సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఆటోమేటిక్ రైఫిల్స్, మెషిన్ గన్స్, గ్రెనేడ్లు, గనులు, యాంటీ ట్యాంక్ ఆయుధాలు, రాకెట్ లాంచర్లు వంటి పరికరాలను ఉపయోగించి కాలినడకన శత్రువులతో పోరాడే దళాలు ఉన్నాయి. పదాతి దళాలు శత్రు స్థానాలను పట్టుకుంటాయి లేదా వారి సొంత స్థానాలను కాపాడుకుంటాయి. సిబ్బంది క్యారియర్లు, జీపులతో సహా రవాణాను ఉపయోగించుకుంటాయి. ఎలైట్ కమాండో యూనిట్లు మరియు పారా ట్రూపర్లు కూడా పదాతి దళంలో భాగం. పదాతి దళ అధికారులు ఆయుధాల నిర్వహణలో తీవ్రమైన శిక్షణ పొందాలి. ఆర్టిలరీ, ఫిరంగి దళం వారి విన్యాసాల కోసం లాంగ్ రేంజ్ ఫీల్డ్ గన్స్, మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు మరియు క్షిపణిని ఉపయోగిస్తుంది. ఫిరంగి పాత్ర 2 రెట్లు. పౌర ప్రాంతాలలో ఫిరంగి దళాలు వైమానిక క్షేత్రాలు, చమురు రిగ్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఓడరేవులు వంటి సున్నితమైన ప్రదేశాలను దాడి నుండి రక్షించడానికి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ గన్స్ మరియు ఉపరితలం నుండి ఎయిర్ క్షిపణులను ఉపయోగిస్తుంది. యుద్ధరంగంలో ఫిరంగి దళాలు తమ దాడి మరియు రక్షణ కార్యకలాపాల కోసం లాంగ్ రేంజ్ ఫీల్డ్ గన్స్, మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు మరియు క్షిపణులను ఉపయోగిస్తాయి. ఆర్మ్డ్ క్రాఫ్ట్స్, సాయుధ దళాలు బెటాలియన్ల ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను కలిగి ఉంటాయి. సాయుధ దళాలు వేగంగా ముందుకు సాగవచ్చు. పదాతి దళంతో పాటు శత్రు భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. శత్రు ట్యాంకులను యుద్ధంలో నిమగ్నం చేయడం ద్వారా వారు స్థానాలను కాపాడుకోవచ్చు. ఆర్మ్డ్ క్రాఫ్ట్స్ సైన్యం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక విభాగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంజనీర్స్, ఆర్మీ ఇంజనీర్ల యొక్క ప్రాథమిక బాధ్యత రోడ్లు, వంతెనలు, ఎయిర్ ఫీల్డ్లు, హెలిప్యాడ్లు మొదలైన వాటిని త్వరగా నిర్మించడం. అందువల్ల రక్షణ దళాల యొక్క 3 విభాగాలు వేగంగా ముందుకు సాగవచ్చు. ఇంజనీర్లు శత్రు స్థావరాలను కూడా నాశనం చేస్తారు మరియు శత్రు దళాల పురోగతికి అడ్డంకులు కలిగిస్తారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తారు. యుద్ధ దళాలకు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు. సిగ్నల్స్ రెజిమెంట్లోని అధికారులు యుద్ధ సమయంలో సైన్యం ప్రధాన కార్యాలయం మరియు ముందుకు ఉన్న స్థానాల మధ్య కమ్యూనికేషన్ సంబంధాలను త్వరగా అమలు చేయడానికి, నిర్వహించడానికి బాధ్యత వహిస్తారు. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ యుద్ధానికి కూడా వారు బాధ్యత వహిస్తారు. ఆర్మీ సర్వీస్ కార్ప్స్, దళాలు, వాహనాలు, రేషన్లు, పెట్రోల్, డీజిల్, ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రి మొదలైన వాటికి ఏఎస్సీ సిబ్బంది బాధ్యత వహిస్తారు. ఉద్యమంలో ఏఎస్సీ సిబ్బంది రోడ్, రైలు మరియు నీటి రవాణాను ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీర్లు, సాయుధ దళాలు సాధారణ రైఫిల్స్ నుండి అధునాతన క్షిపణుల వరకు పెద్ద సంఖ్యలో పరికరాలను కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీర్లు సాయుధ దళాల యొక్క అన్ని పరికరాల నిర్వహణకు బాధ్యత వహిస్తారు. ఇది ఎల్లప్పుడూ గరిష్ట స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ఈ సేవలో ఉన్న అధికారులలో మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రంగానికి చెందిన ఇంజనీర్లు ఉన్నారు. ఇంటెలిజెన్స్ కార్ప్స్, ఈ శాఖ అధికారులు వారి కదలికలు మరియు ప్రణాళికలతో సహా శత్రు దళాల గురించి సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం మరియు వివరించడంలో పాల్గొంటారు. ఇంటెలిజెన్స్ కార్ప్స్ అధికారులు సందేశాలను ఎన్కోడింగ్ మరియు డీకోడింగ్ చేయడం, విమానం మరియు ఉపగ్రహం తీసిన చిత్రాల విశ్లేషణ, డేటా సేకరణ మరియు విశ్లేషణలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. ఆర్డినెన్స్ కార్ప్స్, మందుగుండు సామాగ్రి మరియు విడిభాగాలతో సహా సైనిక పరికరాల సేకరణ, నిల్వ, నిర్వహణ మరియు జారీ చేయడానికి ఆర్డినెన్స్ కార్ప్స్ బాధ్యత వహిస్తుంది. ఆర్మీ మెడికల్ కార్ప్స్లో దళాల కుటుంబాలకు వైద్య సేవలు అందించే వైద్యులు మరియు సాయుధ దళాల అధికారులు ఉన్నారు. సంఘర్షణ సమయంలో వారు యుద్ధరంగంలో గాయపడిన అధికారులు మరియు దళాలకు అత్యవసర వైద్య సంరక్షణను అందిస్తారు. సాయుధ దళాలు వరుసగా సాయుధ దళాల వైద్య కళాశాల మరియు కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో తమ సొంత వైద్యులు మరియు నర్సులకు శిక్షణ ఇస్తారు. వారు ఇతర వైద్య కళాశాల వైద్యులను కూడా చేర్చుతారు. నర్సింగ్ అధికారులు
నర్సింగ్ అధికారులు, సాయుధ దళాల ఆసుపత్రులు మరియు క్లినిక్లలో అధికారులు, దళాలు మరియు వారి కుటుంబాలకు నర్సింగ్ సర్వీస్ చేస్తారు. దంత అధికారులు సాయుధ దళాల సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు దంత సంరక్షణ అందించడం దంత అధికారుల బాధ్యత. ఎడ్యుకేషన్ కార్ప్స్ విద్యా వ్యవస్థలు సాయుధ దళాల సిబ్బందికి నిరంతర విద్యను అందిస్తాయి. ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలలో తాజా అభివృద్ధి, యుద్ధానికి కొత్త పద్ధతులు, కంప్యూటరీకరణ, కమ్యూనికేషన్ వ్యవస్థలు మొదలైన వాటికి సంబంధించి. పోస్టల్ సేవలు సైన్యం యొక్క పోస్టల్ అవసరాన్ని చూసుకోవడానికి ఈ సేవలోని సిబ్బంది బాధ్యత వహిస్తారు. అన్ని మనీ ఆర్డర్లు, పర్సనల్ లెటర్స్ మరియు జనరల్ మెయిల్ తపాలా సేవలచే నిర్వహించబడతాయి. మిలిటరీ పోలీసులు సైనిక పోలీసుల సిబ్బంది సాయుధ దళాలలో క్రమశిక్షణ మరియు క్రమాన్ని పాటించాల్సిన బాధ్యత ఉంది. జడ్జి అడ్వకేట్ జనరల్ ఈ శాఖ న్యాయ గ్రాడ్యుయేట్లను వివిధ సివిల్ కేసులను నిర్వహించడానికి, సైన్యానికి న్యాయ సహాయం అందించడానికి మరియు సాయుధ దళాల సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలను అందిస్తుంది. వెటర్నరీ కార్ప్స్ సైన్యం యొక్క కొన్ని రెజిమెంట్లు గుర్రాలు, పుట్టలు మరియు కుక్కలు వంటి జంతువులను ఉపయోగిస్తాయి. పశు వైద్య దళాల అధికారులు ఈ జంతువుల శ్రేయస్సును చూసుకుంటారు. భారత సైన్యంలో చేరడం ఎలా? మీ వయస్సు మరియు విద్యా అర్హతలను బట్టి భారత సైన్యంలో ఎంపిక కావడానికి అనేక మార్గాలున్నాయి. మీరు 10+2 పూర్తి చేసి ఉంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, మీరు పూణేలోని ఖడక్వాస్లాలోని NDAలో 3 సంవత్సరాల శిక్షణ పొందుతారు. తర్వాత డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 1 సంవత్సరం శిక్షణ పొందుతారు. 16.5 నుండి 19.5 సంవత్సరాల వయస్సు గల పురుషులు తమ 12వ తరగతి పూర్తి చేసినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీకి అలాంటి అవసరం లేనప్పుడు వైమానిక దళం, నావికా దళానికి దరఖాస్తు చేసుకోవడానికి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అధ్యయనం చేయడం తప్పనిసరి. కోర్సులు సంవత్సరానికి 2 సార్లు ప్రారంభమవుతాయి. జనవరిలో, నవంబర్ నాటికి దరఖాస్తు చేసుకోండి. జూలైలో, ఏప్రిల్ నాటికి దరఖాస్తు చేసుకోండి. శిక్షణ తర్వాత మీరు JNU నుండి BSc లేదా BA డిగ్రీని అందుకుంటారు. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ మీరు గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 1 సంవత్సరం శిక్షణ పొందుతారు. తర్వాత పూణేలో ఉన్న క్యాడెట్ ట్రైనింగ్ వింగ్స్లో 4 సంవత్సరాల తదుపరి శిక్షణ పొందుతారు. 16.5 నుండి 19.5 సంవత్సరాల వయసు గల పురుషులు భౌతిక శాస్త్రం, గణితం మరియు కెమిస్ట్రీతో 12వ తరగతి పూర్తి చేసి కనీసం 70% స్కోర్ సాధించినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులు సంవత్సరానికి 2 సార్లు ప్రారంభమవుతాయి. జనవరిలో, జూలైలో. శిక్షణ తర్వాత మీరు JNU నుండి బీటెక్ డిగ్రీని అందుకుంటారు. ఇండియన్ ఆర్మీ అర్హతా ప్రమాణం మేల్ 10+2 అభ్యర్థులకు టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ నిర్దేశించిన నిబంధనలు మరియు షరతులతో 5 సంవత్సరాల సాంకేతిక సైనిక శిక్షణ తర్వాత ఆర్మీలో శాశ్వత కమిషన్ మంజూరు చేయడానికి అర్హతను నెరవేర్చిన పెళ్లి కాని మేల్ అభ్యర్థులు 10+2 నుండి ఆహ్వానించబడ్డారు. ఉపాధి వార్తలు మరియు ఇతర ప్రముఖ జాతీయ దినపత్రికలలో ప్రకటన ద్వారా ఇది జరిగింది. అర్హత, జాతీయత ఒక అభ్యర్థి వివాహం చేసుకోకూడదు మరియు భారతదేశ పౌరుడై ఉండాలి. విద్యా అర్హత PCMలో కనీసం 70% మొత్తం మార్కులతో 10+2 సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ప్రవేశానికి అర్హులు. భౌతిక ప్రమాణాలు ఎత్తు మరియు బరువు పరస్పర సంబంధం ఉన్న బరువుతో కనీస ఎత్తు 137 సెంటీమీటర్లు మరియు కనిష్టం 5 సెంటీమీటర్ల విస్తరణతో అనుపాత ఛాతీ, కంటి చూపు. అన్ఎయిడెడ్ దూరదృష్టి 612, 618. కమిషన్ రకం కోర్సు విజయవంతంగా పూర్తయిన తర్వాత సాంకేతిక శాఖలలో సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో క్యాడెట్లకు శాశ్వత కమిషన్ ఇవ్వబడుతుంది. అనగా EME సింగ్స్ ఇంజనీర్స్. పే ప్యాకేజ్ ఆర్మీ నిపుణులు గొప్ప జీవన శైలికి లాభదాయకమైన వేతనం పొందుతారు. ఒక వ్యక్తి యొక్క జీతం అతను, ఆమె కలిగి ఉన్న ర్యాంకుపై ఆధారపడి ఉంటుంది.